హలో టు ఎవ్రీవన్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మా జర్నీ వచ్చేసి బీరంగూడ టు వార్గల్ టెంపుల్. సో మా పాపకి అక్షరాభ్యాసం చేద్దామని చెప్పి శ్రీ విద్యా సరస్వతీ దేవి టెంపుల్కి, వార్గల్లో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం. డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 55 to 60 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. మాకైతే అరౌండ్ 1 hour to 1 hour 15 minutes అయితే పట్టింది. సో రోడ్స్ అయితే చాలా ప్లెజెంట్గానే ఉన్నాయి. చుట్టూ గ్రీనరీ, విలేజ్ అట్మాస్ఫియర్, ఓవరాల్గా జర్నీ అయితే చాలా ప్లీజెంట్గా జరిగింది. అండ్ ఈ ప్లేస్ని వచ్చేసి మినీ బాసరా అని కూడా అంటారు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అక్షరాభ్యాసం చేయించడం కోసం ఈ టెంపుల్కి, బాసరాలని ఈ టెంపుల్ కూడా వస్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ వచ్చేసి 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. సో చదువు స్టార్ట్ చేయడానికి ముందు అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకోవాలి అనే నమ్మకం ఇక్కడ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా కూడా అనిపించింది. అండ్ హిల్ పైన ఉండడం వల్ల టెంపుల్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఇంకా అక్షరాభ్యాసం టైమింగ్స్కి వస్తే మార్నింగ్ 8 తర్వాత నుంచి అక్షరాభ్యాసం స్టార్ట్ అవుతుంది అంట. అండ్ ఆల్సో 8 to 12 వరకే చేస్తారు. అండ్ ఆ తర్వాత 4 వరకు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము అందుకే తొందరగా వెళ్ళిపోతే వీ కెన్ ఫాస్ట్లీ డూ ఇట్ అని చెప్పి మార్నింగ్ 7 కల్లా స్టార్ట్ అయ్యాం. సో 8-10 కల్లా టెంపుల్ దగ్గర ఉన్నాం. అండ్ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్గా అక్షరాభ్యాసంకే వెళ్ళిపోదామని అనుకున్నాం. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అనమాట. సో పైన అలా సరస్వతీదేవి టెంపుల్ అలా వచ్చి లోపల ఈ గోపురం అంతా కూడా ఇంకా చాలా గ్రాండ్గా ఉంది. ఆర్కిటెక్చర్ అంతా అసలు అదిరిపోయింది అసలు. సో అలా ముందుకు వెళ్తే ఫ్రెండ్ని అలా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేము అక్షరాభ్యాసంకి వెళ్దామని చూస్తూ ఉన్నాం. దర్శనం అయిపోయాక మేమైతే అక్షరాభ్యాసం చేసే హాల్లోకి అయితే వచ్చేసాం. ఇదే ఆ హాల్ అనమాట. ఇక్కడికి చాలామంది పేరెంట్స్ అక్షరాభ్యాసం కోసం వస్తూ ఉంటారు. సో ఇదే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఈ కిట్ అన్నీ అక్కడ దొరుకుతాయి. మనం ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు అసలు. ఆ స్లేట్ పెన్సిల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. అండ్ ఫైనలీ కింద ప్లేట్ అండ్ పసుపు కుంకుమ గుత్తులు అవి కూడా వాళ్ళే ఇస్తారు. అసలు మనం ఏమీ తీసుకెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఎస్పెషలీ వసంత పంచమి అండ్ నవరాత్రి టైంలో అసలు చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది టెంపుల్. చాలా బాగా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం కోసం ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. అలా మేమైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అదే టెంపుల్లో ఉన్న మిగతా చిన్న చిన్న టెంపుల్స్ని కూడా చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. మీరు కూడా హైదరాబాద్ దగ్గరలో 1 day స్పిరిచువల్ జర్నీ కోసం చూస్తే ఈ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. సో అదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ పిల్లలు అక్షరాభ్యాసం చేయించడం కోసం చూస్తే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.